ప్రత్యేక హోదా పైన మరోసారి గళం విప్పబోతున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ. ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధ్యమవుతుంది, ప్రజా ఉద్యమం ద్వారా ప్రత్యేక హోదా సాధించవచ్చని కూడా ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు, మాట్లాడదాం వారితో. ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఎందుకు తెరమాదకు తీసుకొచ్చారు, నిజంగా ప్రత్యేక హోదా మీద ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం ఉందా లేదా తెలుసుకుందాం. సార్, అంటే మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాతే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారంటే దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు, లేకపోతే నిజంగా ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకి తీసుకొస్తున్నారు? ప్రత్యేకంగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి, ప్రజల్లో ఉన్న శక్తిని గుర్తు చేయడానికి. ఇది ఒక పార్టీ కానీ ఎలక్షన్ అజెండాగా కాదు. ఇది మన రాష్ట్రం హక్కు. ఎందుకంటే నేను యువతరంతో కలిసి తిరుగుతుంటాను. ఎంతమంది యువతరానికి ఉద్యోగాలు లేవు ఇప్పుడు? ఎంతమంది వాళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం వాళ్ళకు తట్టి లేపాల్సింది. మనం అందరం కలిసి సాధించుకుందాం దీన్ని, ప్రత్యేక హోదాని. ఇది ఏ పార్టీకి క్రెడిట్ వెళ్తుంది, ఎవరికి కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలి అన్నది సంకల్పం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలుచుకుంటే ఏమవుతుందని అందుకనే పొట్టి శ్రీరాములు గారి ఫోటో పెట్టాము ఇందులో. ఆయన ఒక్కడు తలుచుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను తీసుకురాగలనని తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి తన నిరాహార దీక్షతో సాధించగలిగితే ఇంత 5 కోట్ల మంది ఉన్నాం, మనమంతా కలిసి సాధించుకోలేమా? ఒక్కసారి మన శక్తిని ఆలోచించుకున్నామని ప్రేరేపించడానికి ఇది పెట్టింది. అంటే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది, ఎవరికారు అభ్యర్థులని ఎలక్షన్ హడావుడి అని ఇదంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఎన్నికల కోసం, ఓట్ల కోసం చూస్తున్న తరుణంలో మీరు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తున్నారు. ప్రజలు ఎంతవరకు బిలీవ్ చేసే అవకాశం ఉంది, ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇది నా ఉద్యమం కాదు, ప్రజలు అడిగింది. ప్రజలు అడిగారు సార్. ఇది నేను ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు, మా పార్టీ పుట్టినప్పుడు క్షణంలో కూడా నేను చెప్పాను. ఆ రోజు కూడా నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడాను. ఇది ప్రజలు అడుగుతున్నది. మా పిల్లలు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, మా పిల్లలు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, మా పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. దీనికి కారణం ఏంటి అంటే ప్రత్యేక హోదా తీసుకురాలేదు మనం. ఎందుకంటే మనల్ని విభజించేశారు. హైదరాబాద్ ఏదైతే రెవెన్యూ అని గణిస్తుందో అక్కడికి వెళ్ళిపోయింది. మరి దీనికోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్. మరి కాంగ్రెస్ ఇప్పుడు అంటున్నారు, చాలామంది నన్ను అడిగారు, వాళ్ళు ఇప్పుడు మాకు ఓటేస్తే మేము మిమ్మల్ని గెలిపిస్తామని. యాక్చువల్గా ఈ డిస్కషన్ జరిగింది ఎప్పుడు? రాజ్యసభలో ఫిబ్రవరిలో. విభజన హామీల చట్టం వచ్చింది ఎప్పుడు? జూన్లో. మరి ఆ మధ్యలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు పెట్టలా? మరి వాళ్ళు పెట్టొచ్చు కదా, ఈ చట్టంలోనే వాళ్ళు పెట్టిండొచ్చు కదా. 10 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని. మళ్ళా ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవలం ఎలక్షను, ఈ ఓట్ల కోసమే ఈ విధంగా చేస్తున్నారన్నది కాబట్టి ఆ మోసంలో ఎవరు పడకండి. ఇది మా పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఇదంతా కాదు. ఇది ప్రజా ఉద్యమంగా మారాలి అని నేను అనుకుంటాను. అంటే పదుల సంఖ్యలో పార్లమెంట్లో 2014 నుంచి 19 మధ్యలో కానీ 19 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ లేవనెత్తినప్పుడు ఇది ముగిసిన అధ్యాయం, హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కానీ, బీజేపీ నేతలు కానీ అదే మాట రిపీటెడ్గా చెప్తున్న మాట. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చాము, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోలేదని చెప్పే మాట. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా డిమాండ్ చేసే అవకాశం ఏ విధంగా? ఏం చేశారంటే నిధులు ఇచ్చేసి దాన్ని మాఫీ. ఎందుకంటే మనమే అడిగాను ప్యాకేజ్ ఇవ్వండి. మళ్ళా మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని మళ్ళీ ఈ పార్టీ ఎందుకు వెళ్ళింది? మరి మీరు ప్యాకేజీ బాగుందనేస్తే మళ్ళీ మరి ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేశారు? అంటే ప్యాకేజీ కరెక్ట్ కాదని అంటున్నారుగా, మరి మీరు మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు మాట్లాడండి. అంటే ప్యాకేజీ అన్న ఒక దాన్ని మనకు చూపించేసి మాయం చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఆ మాయలో మేమే తప్పు చేశామని వాళ్ళే ఒప్పుకొని ధర్మ పోరాట దీక్ష చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ డబ్బులు అన్నవి ఒక కాంపెన్సేటరీ ఫ్యాక్టర్ కాదు దీనికి. మన ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ తగ్గింది, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది. అంటే ఎన్నొస్తాయి? హిమాచల్ ప్రదేశ్ అన్న ఒక చిన్న రాష్ట్రం. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా మెడిసిన్ తీసుకుంటుంటే ఒక్కసారి చూడండి, హిమాచల్ ప్రదేశ్లో బద్దీ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మా ఇండస్ట్రీ వచ్చేసింది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది కాదు. ఉత్తరాఖండ్ చూడండి, అక్కడ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. ఇక మీకు ఒక ప్యాకేజీ 14,00,000 కోట్లు ఇచ్చేసామని ఇంకా మేము చేతులు దులిపేసుకుంటే అవ్వదు. ఇది కంటిన్యూస్ డెవలప్మెంట్. ఈ ఫౌండేషన్ ఏదైతే పడుతుందో వీటి వల్ల అది భావితరాలకు, కొన్ని తరాలకు ఉపయోగపడుతుందన్నమాట. ఆ విధంగా చేయాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇవి మనం అకౌంట్లు చెప్పి మీకు ఇంత డబ్బు ఇచ్చేసామని చెప్పడం కాదు. ఇది గమనించాలి ప్రజలు. కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల దానికి మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. మీకు 4 సందర్భాల్లో అవకాశం వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్షాలు సహకరించకుంటే ఆ బిల్లు పాస్ అయ్యేది కాదు. ప్రెసిడెంట్ ఎలక్షన్, రాష్ట్రపతి ఎన్నికప్పుడు
అవకాశం, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు అవకాశం, మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు పెట్టినప్పుడు కూడా అవకాశం. ఈ 4 అవకాశాల్లో మన ఎంపీలు ఎందుకు కూర్చోలేదు అక్కడ? మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లును సమర్థించమని వచ్చేసేది మనకు. సో ఆ విధమైన పరిస్థితులు ప్రజలకు తెలియాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. బీజేపీ చెప్తూ ఉంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని. కాంగ్రెస్ చెప్తుంది మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తుంది. మీ మద్దతు ఎవరికి ఉంటుంది? బీజేపీ ఆల్రెడీ తన స్టాండ్ తీసేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో మీ మద్దతు? 14వ ఫైనాన్స్ కమిషన్ను ఇవ్వద్దు అని చెప్పిందని బీజేపీనే చెప్పింది. మరి పాండిచ్చేరిలోకి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు? మీకు 2.5 లక్షల ఉద్యోగాలు, ప్రత్యేక హోదా మీకు తీసుకొస్తామని అప్పుడే చెప్పారు. మరి 2021 సంవత్సరంలో మరి అక్కడ వర్తించదా 14th ఫైనాన్స్ కమిషన్? ఇక్కడ వర్తిస్తుందా? మరి ఫైనాన్స్ కమిషన్ ఏది చెబుతుంటే మీరు అదంతా కూడా వింటుంటే 11th ఫైనాన్స్ కమిషన్ మీకు ప్రాఫిట్ పెట్రోలియం అని చెప్పింది. ఏ రాష్ట్రంలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో ఆ రాష్ట్రంకి మనం ప్రత్యేకంగా వాళ్లకు గ్రాంట్లు ఇవ్వాలి అని చెప్పింది. మరి అది ఎందుకు అమలు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 లక్ష కోట్లు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్యాస్ ఇవన్నీ కూడా గుజరాత్కి తీసుకెళ్తున్నారు. మరి గనులు ఎక్కడున్నాయి? మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఇక్కడికి ఎందుకు ఇవ్వట్లే? ఒకసారి అయితే మీకు అనుకూలంగా ఉంటే ఫైనాన్స్ కమిషన్, మీకు డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుడు ఆ ఫైనాన్స్ కమిషన్ గురించి మీరు మాట్లాడరు. మరి ఈ విధమైన భావనలు ఉన్నప్పుడు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి మనం. ఈరోజు నేను పెట్టిన మీటింగు ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి, ప్రజలలో మన ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఏమవుతుందని తెలియజేయడానికి. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళు తేలేదు కాబట్టి అనేక కారణాలు చెప్తారు. ఈ కారణాలు ఏవి కూడా వ్యాలిడ్ కాదు అని ఈరోజు ఈ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ప్రజలు గమనించాలి, ప్రజలు చైతన్యవంతవాలి. మీరు నమ్ముకున్న నాయకులే ఏం చేశారు, ఎందుకు తేలేదని వాళ్ళను నిగ్గదీసి అడగాలి. పెట్టుకోండి ఈ బ్యాడ్జ్, ప్రతిజ్ఞ చేయండి మా ముందు. ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాతే మా దగ్గర ఓటు అడగండి అని ప్రజలు ఎప్పుడైతే అడుగుతారో ఖచ్చితంగా అందరూ కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకురాగలమన్నది ప్రగాఢమైన సంకల్పం దీంట్లో. మొత్తంగా ఇది ఖచ్చితంగా ప్రజల నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఉద్యమంలాగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన ఉద్యమం కొనసాగుతుంది జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.